హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఈజీ వేలో చాలా తొందరగా అయ్యే కర్రీ చుక్కకూర టమాటా. ఈ కూరను ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దీనికోసం చుక్కకూరను కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 2 టమాటాలు, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇది కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపు దినుసులు కూడా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక చిటికెడు పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇవి ఫ్రై అయిందాక 1 నిమిషం అలా పక్కన పెట్టేసి వదిలేసేయండి. చూసారు కదా, ఇవి ఫ్రై అయ్యాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేయండి. టమాటాలు తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను యాడ్ చేయండి. చుక్కకూర అనేది తొందరగా ఫ్రై అవుతుంది, సో చాలా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా ఈ కర్రీ ట్రై చేయొచ్చు. చుక్కకూర కూడా యాడ్ చేసాం కదా, ఇప్పుడు టమాటా చుక్కకూర మిక్స్ అయ్యేదాకా కలపండి. చూసారు కదా, మనం ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా, కొంచెం సాల్ట్ సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కర్రీని ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. చూసారు కదా, ఆకు అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆకు అనేది బాగా మెత్తగా అయిపోయింది. సో కర్రీ అనేది బాగా దగ్గర పడింది కాబట్టి మనకి రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఇలా కారం యాడ్ చేసుకున్నాక అడుగంటకుండా కలుపుకోండి. ఇలా 1 నిమిషం అలా ఉడికించుకున్న తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో కర్రీ రెడీ అయిపోయింది దించుతున్నాం అనే ముందు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి అలా మిక్స్ చేయండి. చూసారు కదా, కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఇంతేనండి, చాలా ఈజీగా చుక్కకూర టమాటా రెడీ చేసుకోవచ్చు. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.